అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నార్మల్ రోజుల కంటే బ్లాక్ యాప్రాన్ వేసుకున్న రోజు అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు. సో తప్పకుండా ఈరోజు నేను నా బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను మాస్టర్ షెఫ్ కిచెన్లోకి ఫస్ట్ టైం బ్లాక్ ఏప్రిన్ వేసుకుని ఎంటర్ అవుతున్నాను. ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టుడే ఎలాగన్నా సాధించి నేను మాస్టర్ షెఫ్ కిచెన్లో ఉంటాను అనుకుంటూనే ఎంటర్ అవుతున్నా. మాస్టర్ షెఫ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే అక్కడ బ్లాక్ కలర్ క్లాత్ ఏదో కప్పేసింది. ఈరోజు ఇంకేం ట్విస్ట్ ఉంది, ఈ డేంజర్ జోన్ ఎంత డేంజర్గా ఉంటుందో అని చాలా భయంగా ఉన్నాను. ఆడ పక్కన చూస్తే ఒక పోడియంలో ఒక నల్ల క్లాత్ కవర్ చేసి ఏదో ఇంగ్రీడియంటో లేదంటే మిషన్ ఏందో తెలియట్లేదు. ఆ పోడియంలో ఏందుందో అని చెప్పి నా మైండ్లో రన్ అవుతూనే ఉంది. హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 10 మంది హోమ్ కుక్స్తో స్టార్ట్ అయిన ఈ ఎలిమినేషన్ వీక్లో 4 సేఫ్ అయి బాల్కనీలో ఉన్నారు. మీరు 6 మాత్రం ఈరోజు ఎలిమినేషన్ ఛాలెంజ్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎలిమినేషన్ అనగానే నాలో తెలియని బాధ, భయం ఉంది. ఎందుకంటే నా జర్నీ ఇక్కడితో ఎండ్ అవ్వకూడదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలని. కానీ నేను బ్లాక్ యాప్రాన్ వేసుకుని కానీ నాలో భయం చాలా రెట్టింపు అయింది. మీరు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ ఇచ్చినా బ్లాక్ ఏప్రన్ వేసుకున్నారు అంటే మీలో ఒకరి డ్రీమ్స్, ప్యాషన్స్ మన మాస్టర్ షెఫ్ కిచెన్లో ఈ రోజుతో ఎండ్ అవ్వబోతుంది. మీలో ఒకరి డ్రీమ్స్ కొలాప్స్ అవుతున్నాయి అంటే అప్పుడు వెంటనే నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మా నాన్నకి టాప్ 3 వరకన్నా వెళ్తాను నాన్న అని చెప్పి మాట ఇచ్చి వచ్చినాను. సో తప్పకుండా ఈ రోజు అయితే నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. హోమ్ కుక్స్, ఈ రోజు మీరు చేయబోతున్న ఛాలెంజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఛాలెంజెస్ ఇన్ మాస్టర్ షెఫ్ కిచెన్. సో ఈ ఛాలెంజ్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క హోమ్ కుక్ సేవ్ అవుతూ ఉంటారు, వాళ్ళు బాల్కనీకి వెళ్తారు. 4th ఛాలెంజ్లో మిగిలిన హోమ్ కుక్స్ వాళ్ళ స్పాట్ కోసం ఫైట్ చేస్తారు. అర్థమైందా? ఇదేంట్రా ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఈరోజు ఒకే రోజు 4 ఛాలెంజెస్, తర్వాత అవి కూడా కష్టంగా ఉన్నాయంటే అస్సలు నాకేం అర్థం కాదు ఈ కిచెన్లో ఈరోజు. ఫస్ట్ లెవెల్లోనే మనం బాల్కనీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఛాలెంజెస్ చేయక్కర్లేదు. ఛాలెంజెస్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది లెవెల్స్ బట్టి. సో ఫస్ట్ ఛాలెంజ్లోనే పైకి వెళ్ళాలని అనుకున్నాను నేను. హోమ్ కుక్స్, ఈరోజు మీరు చేయబోయే ఛాలెంజ్లో 4 లెవెల్స్ ఉన్నాయి. 4 లెవెల్స్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకే ఒక ఇంగ్రీడియంట్. అది చాలా సింపుల్ ఇంగ్రీడియంటే, కానీ చాలా సెన్సిటివ్ ఇంగ్రీడియంట్. ఈ ఇంగ్రీడియంట్ని మనం ఎలాగైనా వాడచ్చు. మనం బ్రేక్ఫాస్ట్లో వాడచ్చు, లంచ్లో వాడచ్చు, డిన్నర్లో వాడచ్చు. ఆ ఇంగ్రీడియంట్కి ఎన్ని యూసెస్ ఉన్నాయంటే అన్ని యూసెస్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి, నేను వాడానా ముందు, అసలు ఏంటి ఆ ఇంగ్రీడియంట్, ఎప్పుడు వాడుంటాను ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఆ పోడియం పైన లెమనా లేకపోతే బ్రెడ్డా లేకపోతే ఏముందని కొంచెం ఆలోచిస్తున్నా, కానీ ఈ రోజు అస్సలు మైండ్ పనిచేస్తలేదు. ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్ ఇక్కడ. ఈ ఇంగ్రీడియంట్ ఒక 5 స్టార్ లెవెల్ హోటల్స్ నుంచి ఒక గలీలో ఉన్న బండి కానీ స్టాల్ కానీ వాళ్ళు కూడా వాడతారు. స్ట్రీట్ షెఫ్ నుంచి స్టార్ హోటల్ దాకా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అనగానే నాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది. అసలు ఏముండొచ్చు, చాలా ఉన్నాయి కదా, అలా స్పెసిఫిక్గా ఏంటై ఉంటుందా అని నాకు అర్థం కాలేదు. ఆ ఇంగ్రీడియంట్ ఇక్కడే ఉంది, చూడాలనుందా? ఆ బ్లాక్ కలర్ క్లాత్ను షెఫ్ చలపతి గారు ఓపెన్ చేయగానే అందులో గుడ్లు ఉన్నాయి. ఒక్క నిమిషం నేను స్టన్ అయ్యాను. ఎగ్స్ తోటి దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, అసలు ఏంటో టాస్క్ తెలియకుండా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేను. అసలు ఏం జరగబోతుందో అనిపిస్తుంది. బికాజ్ ఎగ్స్ అనేది సింపుల్ ఐటమ్ అనిపించినా కూడా ఛాలెంజెస్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. ఇంతమందిలో అంత సింపుల్ ఛాలెంజ్ చేయాలన్నా కూడా అంత ఈజీ అయితే కాదు. హోమ్ కుక్స్, ఇవాళ ప్రతి లెవెల్లో ఎగ్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా మీరు వాడాలి.
మీకు ఆ 4 లెవెల్స్లో ఛాలెంజెస్ మారుతాయి, టఫ్నెస్ పెరుగుతుంది, కానీ ఈ ఇంగ్రీడియంట్ మారదు. అది ఎగ్. ఎగ్తో ఓకే ఏదైనా డిష్ చేయొచ్చు, కానీ 4 లెవెల్స్ ఎగ్ తోటే చేయాలనగానే నాకు అర్థం కాలే. అసలు ఏముండొచ్చు, ఏం చేయగలము, అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు అస్సలు అర్థం కావట్లేదు. హోమ్ కుక్స్, మొదటి 3 ఛాలెంజెస్ మీ స్పీడ్, మీ పర్ఫెక్షన్ని టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ 3 ఛాలెంజెస్లో మీరు ఎవరైతే ఫస్ట్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్గా బాల్కనీకి వెళ్తారు. మిగతా వాళ్ళు మరో ఛాలెంజ్ ఫేస్ చేయవలసి ఉంటుంది. సో హోమ్ కుక్స్, ఈ ఫస్ట్ లెవెల్ని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో మీరు ఈరోజు ఒక సింపుల్ యెట్ పర్ఫెక్ట్ ఫ్రెంచ్ మిరాంగ్ని చేయాలి. ఎప్పుడైతే షెఫ్ మెరాంగ్ అన్నారో, ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్ బట్ కాంప్లికేటెడ్, సో ఇట్స్ గోనా బి అ టఫ్ ఛాలెంజ్. ఈ ఫ్రెంచ్ మిరాంగ్ చేసే ముందు ఒక డెమాన్స్ట్రేషన్ చేసేద్దామా? సో హోమ్ కుక్స్, మీ ముందు 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ ఇంగ్రీడియంట్స్ రెసిపీ నేను క్విక్గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. 62 grams of egg white, 0.5 grams of cream of tartar, 57 grams of caster sugar. Clear? Yes, chef. టెన్షన్గా ఉందా? Yes, chef. ఎందుకు? ఫ్రెంచ్ మిరాంగ్ ఎప్పుడు చేయలేదా? శ్యామ్? నేను చేయలేదు షెఫ్. No? Just observe, ask questions and follow along. Okay? Yes, chef. మొదలెద్దామా? Let's get started. క్రీమ్ ఆఫ్ టాటర్ని మీ కాస్టర్ షుగర్తో పాటు మీరు మిక్స్ చేసేసుకోండి. అది 0.5 ఫస్ట్ మీ ఎగ్ వైట్స్ని కొంచెం ఫ్రాతీగా విస్ చేసుకోండి till it starts to become white, almost pale white. Okay? షెఫ్ నిఖిత గారు బ్లెండర్తో కాకుండా హ్యాండ్ తోటే ఫ్రెంచ్ మిరాంగ్ చేయడం నాకు చాలా ముచ్చటేసింది. ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో మీరు మీ షుగర్ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మిరాంగ్ని ఎప్పుడు చేయలేదు. ఫ్లఫీ ఆమ్లెట్స్ కూడా చేయలేదా? చెఫ్, హ్యాండ్ బ్లెండర్తో యూజ్ చేసాం చెఫ్, కానీ విస్క్తో ఫస్ట్ టైం. ఎగ్స్ని ఎప్పుడు యూ లిఫ్ట్ ఇట్ అండ్ whisk in the air. The more try to settle it, your meringue falls short. Understood? Keep checking the consistency, okay? We're almost there. So home cooks, let's test the meringue. Yes, chef. Count down. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes! ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడింది, ఎందుకంటే డెమాన్స్ట్రేషన్ షెఫ్ నిఖితా గారు ఫ్రెంచ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించి మమ్మల్ని రీక్రియేట్ చేయమన్నప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఓకే, కొంచెం మనం చేయగలుగుతాము, ఈజీగా బాల్కనీకి వెళ్ళొచ్చు అని నాలో కొంచెం ధైర్యం వచ్చింది. సో మీ మిరాంగ్లో కూడా ఇలాగే లాసీ ఫినిష్ ఉండాలి, సాఫ్ట్ పీక్స్ ఉండాలి, అండ్ మీలో కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే? Yes, chef. Are you happy? Yes, chef. Impressed by my arm strength? Yes, chef. హోమ్ కుక్స్, గుర్తుపెట్టుకోండి, మీరు మీ కౌంటర్కి వెళ్ళి మిరాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ముందుగా
ఫినిష్ చేస్తారో యూ షుడ్ రేజ్ యువర్ హ్యాండ్. సో మీరు మీ ర్యాంక్ తీసుకుని వచ్చినప్పుడు ఇలాగే నేను టెస్ట్ చేస్తాను. 10 seconds వరకు ఒక్క డ్రాప్ మిరాంగ్ పడకుండా మీ మిరాంగ్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు బాల్కనీకి వెళ్తారు. మీ మిరాంగ్ ఒక్కవేళ సరిగా లేదంటే నెక్స్ట్ హోమ్ కుక్కి ఛాన్స్ దొరుకుతుంది. క్లియర్? ఓకే పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.